మీరే న్యాయం చేయండి సార్. మాకు ఇక్కడే కష్టపడి ఇక్కడే మిషన్ దగ్గర పనిచేసి ఇక్కడే ఉండి ఇక్కడే చేసిన వాళ్ళము. ఇక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి సార్? నగర్ నుంచి మాట్లాడుతున్నాం మేము. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కదా గవర్నమెంట్ వచ్చేసి హైడ్రా వచ్చిందని చెప్పేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేసిర్రు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేదేమో. ఇప్పటికి 2-3 సార్లు ఇలాగే చేస్తున్నారు, చెప్పకుండా చేయకుండా వస్తున్నారు, ఇళ్ళని కూలగొట్టేస్తున్నారు. కరెంట్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీరు ఏం చేస్తారు చేసుకోండి, మాకు హైడ్రా వల్ల మేము ఇలాగే చేస్తాం, మాకు గవర్నమెంటే పంపించింది, మేము గవర్నమెంట్ నుంచి వచ్చాము, మేము ఇలాగే చేస్తామని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఉన్నారు. ఏది వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే జేసీబీ వస్తే పడుకోండి తొక్కిచ్చేసి వెళ్ళిపోతామని చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకు న్యాయం జరగాలి సార్. ఓట్లోకి వచ్చినప్పుడు ఎవరు ఇట్లా రారు కదా, చాలా మెత్తగా సున్నితంగా వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. మరి గరీబోళ్ళ జీవితాలతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కరెంట్ కట్ చేసిర్రు, పండగ వస్తుంది. ఈ రోజు పండగ రోజు మేము పండగ చేసుకోకుండా అయిపోయింది. పండగ రోజు వచ్చి టార్గెట్ పెట్టి మమ్మల్ని అందరినీ నాశనం చేసిర్రు. మా ఇండ్లన్నీ రోడ్డు మీద పడ్డాయి. మాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి సార్ ఏదైనా ఉంటే చూసి మా దగ్గరకు వచ్చి మాకు కొంచెం రెస్పాన్స్ ఏదైనా ఉంచి కేర్ చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి. అంతే, అంతకు మించి మేమేం అడగట్లేము మిమ్మల్ని. గరీబోళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? హైడ్రా అంటే చాలా మంది బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అన్ని తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీరు. గరీబోలే దొరికిరా? ఓట్లేసేటప్పుడు మీకు గరీబోలు కావాలా? మీకు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు గరీబోలు కావాలా? కానీ ఇట్లాంటి టైంలో గరీబోలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మాకు న్యాయం జరగాల. అందరు పనులు చేసుకునేటోళ్ళు మేము ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్లు కానీ అవి జాబ్ చేసేటోళ్ళు ఎవరూ లేరు, అందరు కూలి పనికి వెళ్ళేటోళ్ళే. మమ్మల్ని టార్గెట్ పెట్టి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు న్యాయం జరగాల. గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో ఒక రెస్పాన్స్ కావాలా మాకు న్యాయం జరిగేదాకా మేము ఆగము. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని పిల్లలు కూడా చూడకుండా బుక్స్ ఇండ్లు అన్ని బయట ఇసిరేశారు, బయటికి లాగి మరి ఇండ్లు కూలగొట్టారు. మాకు న్యాయం జరగాలి. ఈ టైం దాకా తిండి తిప్పలు లేదు సార్. ఎవరో ఇట్లా చూసిన వాళ్ళు టిఫిన్ ఈ టైంకి సాయం చేస్తే ఈ టైంకి తినిపించుకుంటున్నాం పిల్లలకి. మాకు పట్టింపు లేదు. మేము ఏ కబ్జాలు ఏ డబ్బులు పెట్టి మేము కొనలేదు. మా చిన్నప్పటి నుంచి ఇదంతా